ఉపరితల ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు జలకళ సంతరించుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. వర్షం కొన్ని చోట్ల జనజీవనానికి అస్తవ్యస్తంగా మారింది. కొమరంభీం జిల్లాలోని బెజ్జూర్లో అత్యధికంగా 242 mm వర్షపాతం కురిసింది. దీంతో బెజ్జూర్ చుట్టుపక్కల ఉన్న వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇక రానున్న 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి సాయిలు అందిస్తారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలకు జలకళలు సంచరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కూడా వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా తలపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కొమరంభీం జిల్లాలో 242 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. సో జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇటు నిర్మల్ జిల్లాలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే కొమరంభీం జిల్లాలో 242 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అక్కడ ఉన్నటువంటి జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారింది. సో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు, మత్తడి వాగు ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టులు అన్నీ కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి వర్షాలు లేక ఇప్పుడు ఏకతాటిగా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రైతన్నలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే కడెం ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి వరద నీరుతో ఒక గేటును ఎత్తి దిగువ ప్రాంతానికి కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695.07 అడుగులు కాగా ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 609 టీఎంసీ, ప్రస్తుత నీటి మట్టం 3.527 టీఎంసీ కాగా ఇన్ఫ్లో వచ్చేసరికి చూసుకున్నట్లయితే 2356 సెక్కుల నీరు చెప్పుకోవచ్చు. సో అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 1932 సెక్కులు చెప్పుకోవచ్చు. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు వాగులు, వంకలతో పాటు జలపాతాలకు జలకళలు సంతరించుకున్నాయి. సో ఇవన్నీ కూడా గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో రైతన్నలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలకు జలకళలు సంతరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.